లోపలికి రా అని పిలువు అమర్. లోపలికి రా. అలా కోపంతో కాదు, ప్రేమగా పిలవాలి. అమర్ ప్లీజ్ అమర్. ఆవిడ గారు ఏం ఘనకార్యం చేశారని ప్రేమగా పిలవాలి? ప్లీజ్ అమర్, నా కోసం. లోపలికి రండి భాగమతి దేవి గారు. అలా అన్నారు, చాలా బాగుంది. ఐమ్ కమింగ్. ఏంటి మనోహరి ఇది? నన్ను నీ రూమ్ కి తీసుకొచ్చా ఏంటి? ఇక నుంచి ఇది నా రూమ్ కాదు బాగి, నీ రూమ్ అనుకో. ఇది నీ రూమ్ అని వాడుకో. మరి నువ్వెక్కడుంటావు మనోహరి? నేను కూడా ఇక్కడే ఉంటాను. ఆ, అంటే నేను నీతో ఈ రూమ్ షేర్ చేసుకోవాలా? అవును. నో, ఏ? నేను నీతో రూమ్ షేర్ చేసుకోలేను మనోహరి. బెడ్ కూడా షేర్ చేసుకోలేను. ఏ? ఏ అంటే ఇప్పటికే నీ నుంచి నేను చాలా తీసుకున్నాను. ఈ ఇంటిని తీసుకున్నాను, ఆయన్ని తీసుకున్నాను, తాళిని తీసుకున్నాను, ఈ ఆస్తిని తీసుకున్నాను, పిల్లల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రూమ్ కూడా తీసుకోవాలా? అందుకేగా నువ్వు తిరిగొచ్చావు. నో మనోహరి, నో, నా వల్ల కాదు. ఐ కాంట్. ఇట్స్ ఓకే బాగి, ఇట్స్ ఓకే. నువ్వు తీసుకున్నవన్నీ నాకు తిరిగి ఇవ్వడానికే కదా వచ్చావు. అందుకే వచ్చాను. నీ రూమ్ వాడుకోవాలంటే నాకెందుకు ఏదోలా ఉంది మనోహరి. బాగి, నేనేం ఫీల్ అవ్వడం లేదులే. ఈ రూమ్ కాదు, ఈ ఇల్లే నీదనుకో. ఇది నా ఇల్లే కదా. ఏంటి అంటే ఒకప్పుడు ఇది నా ఇల్లు కదా అంటున్నాను. త్వరలో నీ ఇల్లు కాబోతుంది. ఈ ఇల్లు, ఆయన, పిల్లలు నీ సొంతం కాబోతున్నారు. ఈ మనోహరి తన అంత డైరెక్ట్ గా చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటో ఈ మనోహరి. ఎనీవే, థ్యాంక్ యూ బాగి. ఇదిగో, నాకు అమర్కి పెళ్లి చేసే వరకు నువ్వు అమర్తో గొడవ పడకుండా ఉండవా కొంచెం ప్లీజ్? ఆయనతో గొడవ పడాలని నాకు మాత్రం ఉంటుందా చెప్పు? ఏం చేస్తాం? అవునవును, మీ ఆయనతో మళ్ళీ కలిసిపోవాలని వచ్చావు అంతే కదా. కాకపోతే నువ్వు ఫీల్ అవ్వకపోయినా నువ్వు ఉండగా నీ రూమ్ వాడుకోవాలంటే నాకేదో ఫీలింగ్ గా ఉంది. పోనీ నేను యాదమ్మ రూమ్కి వెళ్తానులే, నువ్వు ఒక్కదాన్వే ఈ రూమ్ లో ఉండు, సరేనా? మనోహరి మేడం, అది సర్వెంట్ రూము, చాలా చిన్నది. అంటే నేను బెడ్ మీద మీరు కింద పడుకోవటం బాగోదేమో మేడం. ఓకే మేడం, ఓకే, మీరే బెడ్ మీద పడుకోండి, నేనే కింద పడుకుంటాను. బాగి, ప్రాబ్లమ్ సాల్వ్. నువ్వు ఈ రూమ్ లోనే ఉండు, నేను యాదమ్మ ఆ రూమ్ లో ఉంటాం. థ్యాంక్ యూ మనోహరి, నీదెంత పెద్ద మనసు. పర్వాలేదు బాగే. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. నువ్వు వచ్చిన పని మీద దృష్టి పెట్టు, సరేనా? అలాగే మనోహరి. యాదమ్మ, పద వెళ్దాం. పిచ్చి పుల్లమ్మా, నిన్ను నీ రూమ్ నుంచి సర్వెంట్ రూమ్ కి తరిమేశాను. అయ్ నిజమా? నువ్వు సూపర్. నువ్వు వచ్చి రాగానే మనోహర్ని గడగడ గడగడ ఆడిచ్చావు. నేను తిరిగి వచ్చింది అందుకే కదా రాతోడ్. మిస్సమ్మ, మనోహరి ఆంటీకి చుక్కలు చూపించాలి.
అవును మిస్ అమ్మా, నువ్వు లేని ఈ 5 ఏళ్ళు మనోహర్ ఆంటీ మాతో ఆడుకుంది తెలుసా? మాకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టకుండా టార్చర్ చేసింది మిస్ అమ్మ. మమ్మల్ని ఒక్కరోజు కూడా ఏడిపించకుండా అస్సలు ఉండలేదు. నీ పేరెత్తితే చాలు మనోహరి ఆంటీ మండిపోయేది. మా గురించి డాడీకి చాడీలు చెప్పి తిట్టించేది. పిల్లలు, ఇక మీరేమి దిగులు పడకండి. మిస్సమ్మ వచ్చేసిందిగా, ఆ మనోహర్కి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది, తన నడ్డిరిచేస్తుంది. మిస్సమ్మ, నువ్వు మనోహరి ఆంటీని ఏం చేస్తావో చెయ్యి, మేమందరం నీ వెనకే ఉంటాం. మీకు నన్ను దూరం చేసి మనందరిని బాధ పెట్టిన మనోహరిని అంత ఈజీగా వదిలిపెట్టను. ఈ 5 ఏళ్లు తను ఎన్ని తప్పులు చేసిందో అన్ని లెక్కగట్టి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష వేస్తాను. మేము నీ వైపు ఉన్నట్టు డాడీకి తెలియకూడదు మిస్ అమ్మా. మనోహర్ ఆంటీకి అస్సలు తెలియకూడదు. ఆ సంగతి నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను. నువ్వు తిరిగొచ్చావు మిస్ అమ్మ, మాకంతే చాలు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, బుజ్జమ్మ ఎప్పుడొస్తుంది?